హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. ఇక ఇది వచ్చేసి ఆది బ్లౌజు. మనకు కటింగ్కి కావాల్సింది ఒక డీసీ, స్కేలు, సిజరు, టేపు ఉంటే చాలు కటింగ్ కోసం. ఇప్పుడైతే లైనింగ్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు, కాటన్ బ్లౌజు. ముందుగా మనం బ్లౌజ్ని వచ్చేసి ఇలా మన సైడు క్లోజ్ సైడ్ ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్ సైడ్ ఉండాలి. నేనైతే పద్దు పార్ట్ అనేది నేను కింది సైడ్కి వేసాను, ఎందుకంటే ఇది మనకు బ్యాక్ బెల్ట్కి యూజ్ అవుతుంది. ఆ తర్వాత క్లాత్ కూడా కొంచెం ఎక్కువగా సేవ్ అవుతుంది అన్నట్టు నేను కటింగ్ వచ్చేసి పద్దు పార్ట్ అనేది కిందకే వేసుకొని నేను కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత మనకు ఇలా పొద్దుపాటు బ్యాక్ బెల్ట్కి యూజ్ అవుతుంది కదా, ఇలా స్కేల్తో ఇలా మార్కింగ్ వేసేసుకోండి, లేదంటే ఇలా 2 ఫింగర్స్ పెట్టేసి ఇలా మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసేసుకొని ఈ మార్కింగ్స్ని కలిపేసేయండి. ఇలా ఎగ్జాక్ట్గా 2 లైన్స్ ఉండేలా ఇలా మార్క్ వేసేసేయండి. కరెక్ట్గా లైన్ పెట్టేసి స్కేల్ పెట్టేసి లైన్ వేసేసేయండి. ఆ తర్వాత ఇది బ్యాక్ బెల్ట్ కదా, బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకుందాం. మీకు కన్ఫ్యూజన్ అవుతుందని నేను ముందే కట్ చేస్తున్నాను బ్యాక్ బెల్ట్. ఇలా బ్యాక్ బెల్ట్ని కట్ చేసేయండి. ఆ తర్వాత బ్యాక్ బెల్ట్ అతికించడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కూడా కొంచెం ఖర్చు తీసేసుకోండి, మార్క్ వేసేసుకోండి. ఇలా ఒక సింగిల్ పాదం అంతా ఖర్చు తీసేసుకోండి. మనం బ్యాక్ బెల్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్కు జాయిన్ చేయడానికి బ్యాక్ బెల్ట్ అనేది మనకు యూజ్ అవుతుంది. చూడండి ఇలా. ఆ తర్వాత మీకు బ్యాక్ బెల్ట్ కట్ చేయాలి, అతికించాలి, ఎందుకు అవన్నీ రిస్క్ అని అనుకుంటే మీరు ఓకే 2 ఫింగర్స్ మార్కింగ్ వేసేసుకోండి. ఆ తర్వాత కట్ చేయకుండా అలాగే పెట్టేసి ఆ ఖర్చుని వదిలేసి ఇక్కడ పైన వైపు మనం మార్కింగ్ వేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ బెల్ట్ని సపరేట్గా అతికించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ ఖర్చుని వదిలేసి మార్కింగ్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా బ్లౌజ్ హైట్ చూసేద్దాం. బ్లౌజ్ హైట్ చూసుకోవడానికి బ్లౌజ్ని ఇలా వేసేయండి. బ్లౌజ్ని ఇలా వేసేసి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపేసి ఇలా పెట్టేసుకోండి. ఎక్కువగా సాగదీయకుండా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపేసేయండి. ఆ తర్వాత మనకు ఖర్చు కావాలి కదా, షోల్డర్స్ అతికించడానికి, ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు అతికించడానికి. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అతికించడానికి ఇలా షోల్డర్స్కి ఖర్చు కావాలి కదా, అందుకని ఈ ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఖర్చు తీసేసుకోండి. అంతే. ఇప్పుడైతే హైట్ వచ్చేసినట్టే. తర్వాత మనం చెస్ట్ నడుము లూజు చూసేసుకుందాం. చెస్ట్ చూసుకోవడానికి ఇలా బ్లౌజ్ని ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి ఇలా హుక్స్ ఉంటే హుక్స్, బటన్స్ ఉంటే బటన్స్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా టేప్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా సర్దుకోండి. క్లాత్ ఎక్కడికైతే సాగుతుందో అక్కడి వరకు ఇలా నీట్గా సర్దుకోండి. ఇలా సర్దుకున్న తర్వాత నాకు ఇక్కడ నెక్ కింద ఇలా తీసేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి కొంచెం సాగిస్తూ ఇలా మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత నడుము లూజ్ కూడా ఇలా ఈ బటన్స్ అన్నవి అలాగే ఉంచేసుకొని ఇలా ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా మార్పు వేసేసుకోండి. అంతే. ఇప్పుడు మనం టేప్తో చెక్ చేద్దాం. ఇది వచ్చేసి 7.5 పైన 1 పాయింట్ ఎక్కువ వచ్చింది అంతే. ఇదైతే 8.5 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనకు డౌట్ ఉంటే మనం ఆది బ్లౌజ్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కరెక్టో కాదు అని టేప్ పెట్టేసి. ఆ తర్వాత ఇలా చెస్ట్ సైజ్ అనేది ఇక్కడ కూడా మార్క్ వేసేసి ఈ 2 లైన్స్ని కలిపేసింది. ఆ తర్వాత ఖర్చు కోసం ఒక 3 ఫింగర్స్ మీకు కావాలంటే ఎక్కువగా పెట్టేసుకోవచ్చు. అంతే. ఇలా మార్క్ వేసేస్తుంది. ఆ తర్వాత నెక్ షోల్డరు మార్క్ వేసేసుకున్నాం. నేనైతే నెక్ 3 ఫింగర్స్ ఇలా పెట్టేసి తర్వాత ఖర్చు కూడా వేసేసుకుంటున్నా. ఆ తర్వాత షోల్డర్స్ ఇలా ఆది బ్లౌజ్తోనే తీసేసుకుంటున్నా. ఖర్చుతో సహా వేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెక్ హైట్ అనేది చూసేసుకుందాం. ఇది హై నెక్ బ్లౌజ్ కదా, చూడండి ఇలా
ఇలా వేసేసుకుంటే మనకు హై నెక్ డీప్ నెక్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ బ్లౌజ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది కదా ఇలా హైట్, అందుకే దీన్ని హై నెక్ బ్లౌజ్ అంటారు. ఒకవేళ ఇలా కింది సైడ్కు ఇలా ఉంటే మనకు డీప్ నెక్ అవుతుంది. ఒకవేళ మిడిల్లో ఉంటే నార్మల్ అని అనొచ్చు. ఇదైతే హై నెక్ బ్లౌజు. ఇప్పుడు నెక్ హైట్ చూసుకోవడానికి ఇలా షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసేయండి. ఈక్వల్గా పెట్టేసి ఇలా పట్టేసుకుంటే మనకు హైట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా ఎగ్జాక్ట్గా ఈ కింద ఖర్చు వదిలేసి ఇలా మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత ఖర్చు కూడా చూద్దాం. నెక్ ఇక్కడ టూ 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ ఉంది కదా, నేను ఇక్కడ 2.5 పెట్టి చూద్దాం. 2.5 పెట్టచ్చు, లేదంటే 3 ఇంచెస్ కూడా పెట్టచ్చు. కానీ మనం చెక్ చేద్దాం. 2.5 పెట్టి చెక్ చేద్దాం. కరెక్ట్ వస్తే ఓకే, లేదంటే 3 ఇంచెస్కి మార్క్ వేసేసుకుందాం. ఇలా ఎల్ షేప్లో మార్క్ వేసేసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ తీసేసుకోండి. షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి రౌండ్ని చెక్ చేయండి. నాకైతే ఆది బ్లౌజ్ అన్నది తక్కువగా వచ్చింది, ఒక 2 పాయింట్స్. మనం ఇప్పుడు ఈ రౌండ్ని సరి చేద్దాం. ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజ్ ఈ ఈ మన కటింగ్ బ్లౌజ్ అన్నది ఎక్కువగా వచ్చింది కాబట్టి మనం కొంచెం ఇలా లోపలికి తీసేసుకుందాం. ఒకవేళ ఈ ఆది బ్లౌజ్ అనేది మనకు ఎక్కువగా వచ్చింటే 1 ఫింగర్ 2 ఫింగర్ అలా ఎక్కువ వచ్చింటే మనం ఇలా పెంచుకోవచ్చు అటు సైడ్కి. ఇలా మనకు తక్కువగా వచ్చింది కదా, అందుకని నేను ఇక్కడ లోపలికి మార్క్ వేసి ఇలా లోపలికి మార్క్ వేసి మళ్ళీ రౌండ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు చూద్దాం. చూడండి సరి అయిపోయింది. కొంచెం ఒక 2 లైన్స్ అంతా ఎక్స్ట్రా వచ్చింది అంతే. ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది మన చేతిలోనే ఉంటుంది కదా. ఆ తర్వాత ఆర్మ్ డౌన్ చూద్దాం. ఆర్మ్ డౌన్కి వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఆర్మ్ డౌన్ చెక్ చేయడానికి ఎంత పెట్టాలి ఎంత లేదు అని ఒక డౌట్ అనేది ఉంటుంది కదా. ఇలా మార్క్ వేసేసుకోండి, మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మ్యాచ్ అయితే ఓకే, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఆది బ్లౌజ్తో చూస్తే 5 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ హైట్ సేమ్ ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత ఇలా 5కి మార్కింగ్ వేసేసేయండి. మనకు ఇక్కడ మార్కింగ్ వేసేసుకుంటే ఎల్ షేప్లో డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎల్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఫింగర్స్, ఇక్కడ వచ్చేసి ఇలా 3 ఫింగర్స్, తర్వాత ఈ 3 పాయింట్స్ని కలిపేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ని కలిపేసుకున్నాం కదా, ఇది మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలంటే మళ్ళీ మనం ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ తీసేసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా వేసేసి ఇక్కడికి ఉంది కదా స్టిచ్చింగ్, ఆ షోల్డర్స్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంతైతే వస్తుందో చూసుకోండి. నాకైతే 7.5 వచ్చింది. ఇప్పుడు చూద్దాం మ్యాచ్ అవుతుందో లేదో. 7.5 ఇక్కడికి వచ్చింది. 1 పాయింట్ అంతే, 1 పాయింట్ అది స్టిచ్చింగ్లో కవర్ చేసేయచ్చు అంతేగా. ఇదైతే పెద్దవాళ్ళ బ్లౌజు, ఒక 70 ఇయర్స్ ఉంటుంది. ఇదైతే మా అమ్మమ్మ బ్లౌజే అనమాట. ఫస్ట్ టైం కుడుతున్నా, అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది అని వీడియో చేసి పెడుతున్నాను. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంతేగా కట్ చేసుకోవడం. మనకు బ్లౌజు హైట్ పెంచాలి అన్న మనము ముందుగా ఇక్కడే మార్కింగ్ వేసేసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలో అంత 1 ఇంచ్ అయితే 1 ఇంచ్కి మార్క్ వేసేసుకోవాలి. ఆ హైట్ని వదిలేసి మనం బ్లౌజ్ని మార్క్ చేసుకోవాలి. అంతేకాని మనం ఇక్కడ నెక్ దగ్గర కొంచెం, ఇక్కడ షోల్డర్స్ దగ్గర కొంచెం, ఇలా చంకడం దగ్గర కొంచెం ఇలా పెంచేసుకోవచ్చు అంటే మనకు స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి హైట్ పెంచుకోవాలి అంటే మనం ఇక్కడే పెంచుకోవాలి. ఓకేనా? అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి.
అంతే బ్యాక్ పార్ట్ తర్వాత మనం ఈ టక్స్ గురించి అయితే నేను స్టిచ్చింగ్లోనే చూపిస్తాను. ఇలా షోల్డర్స్ అనేది ఈక్వల్గా పెట్టేసి నేను ఆది బ్లౌజ్తో హైట్ చూసేసుకొని ఇలా వేసేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మనం తర్వాతకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సెవెన్ అండ్ హాఫ్ ఖర్చులతో సహా మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే 1 మీటర్ క్లాత్ కదా, అందుకని మనకు ఎక్కువగా వస్తుంది అన్నట్టు ఇలా మార్కింగ్ వేసేసుకుందాం. ఆ తర్వాత ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ప్లెయిన్ బ్లౌజ్కి మనం ఖచ్చితంగా అంటే ఎమ్మింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎమ్మింగ్ కోసం నాకైతే ఇక్కడ పొద్దులు అన్నవి ఈక్వల్గా ఉన్నాయి, లేదంటే ఈక్వల్గా లేవు మాకి అనుకుంటే లైన్ వేసేసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఈ క్లాత్తోని ఎమ్మింగ్ వేయగలను, అందుకని నేను స్కేల్తో మార్క్ వేసేస్తున్నా. దెన్ ఇది ఎమ్మింగ్ అన్నట్టు మార్క్ వేసేసాను. ఆ తర్వాత మనం ఈ ఎమ్మింగ్ పార్ట్ వదిలేసి హైట్ని చూసేసుకుందాం బ్లౌజ్తో. ఇలా హైట్ చూసేసుకుంది. ఆ తర్వాత ఖర్చుకోండి. ఇది ఈ ఖర్చు లైన్ ఇలా నేనైతే చంకడౌన్ 3 ఇంచెస్ తీసేసుకుంటున్నా. ఇలా 3 ఇంచెస్ చెప్పేసి ఇలా మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత 7.5 కదా చంకడౌన్ అనేది, 7.5లో 1 మైనస్ చేస్తే 6.5, 6.5కి మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ 1 ఫింగర్ అంతా ఇలా మార్క్ వేసేసుకోండి, 1 ఇంచ్. ఆ తర్వాత ఈ పాయింట్ని కలిపేసేయండి. చూద్దాం 7.5 వస్తుందో లేదో. 7.5 వచ్చింది కదా, కొంచెం ఎక్కువగా ఉంది. మనం కరువు అన్నది ఇలా చక్కగా నీట్గా ఇలా ఇస్తే ఆ కరువులోనే 1 ఇంచ్ అన్నది పెరుగుతుంది, అందుకని 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. నాకైతే ఇంకా అడ్జస్ట్ కావడం లేదు. ఓకేనా, 7.5 కరెక్ట్గా వచ్చేసింది కదా. ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా వీడియోని బాగా గమనించండి. ఇలా 3 ఇంచెస్. ఆ తర్వాత లూజ్ కూడా మార్క్ వేసేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లూజు ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ వేసేసేయండి ఇలా. తర్వాత 3 ఇంచెస్, 3 ఫింగర్స్ ఖర్చు. అయితే హ్యాండ్ కటింగ్ వచ్చేసి అంతే, ఇక కట్ చేసుకోవడమే. ఇక్కడ ఎమ్మింగ్ చేయాలి కదా, ఇక్కడ ఒక కట్స్ ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ ఒక కట్స్, అలాగే ఇక్కడ కూడా ఒక కట్స్ మిడిల్లో కట్స్ ఇచ్చేసేయండి. షోల్డర్స్ అతికించేటప్పుడు ఇదే కదా మనకు స్టార్టింగ్ పాయింట్, అందుకని ఇక్కడ కట్స్ ఇచ్చేసేయండి. అంతే కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. అలాగే ఈ బ్యాక్ పార్ట్ చంకడౌన్, హ్యాండ్స్ చంకడౌన్ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇలా 2 పార్ట్స్గా తీసేసేయండి. ఇలా ఖర్చు అన్నది వదిలేసి ఇలా ఇలా చూసేస్తే కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇలా మిగిలిన క్లాత్తో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి నేనైతే ఈ విధంగా వేసేసుకున్నాను, ఎందుకంటే క్లాత్ ఎక్కువగా ఉంది కదా. ఇలా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడైతే ఇలా వేసేసుకున్నాను క్లాత్ని. ఆ తర్వాత ఇక్కడైతే క్రాస్ బెల్ట్లు వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ కాజా పట్టి, హుక్స్ పట్టి
ఆ తర్వాత అక్కడ మెడ పీసెస్ కట్ చేయొచ్చు. అందుకని ఇలా వేసేసుకున్నాను. తర్వాత మనకు నెక్ సరిపోతుందా లేదా అని తెలియడానికి ఇలా తీసేసుకోండి. చూసేసుకుంటే నాకు ఇక్కడే సరిపోతుంది. నేనైతే ఇలాగే మార్కింగ్ వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కు 3 ఫింగర్స్ ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా దింపేసేయండి. ఇక మార్క్ వేసేసుకోండి. నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్గా లైన్ పెంచేసేయండి. ఇలా స్ట్రైట్గా. ఆ తర్వాత ఇటు జాయింట్ సైడ్ కూడా, ఆ తర్వాత ఇటు షోల్డర్స్, ఇలా ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసేయండి. అంతేకా బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవడమే. ఇక్కడ ఖర్చులు వచ్చేసేయండి. తర్వాత హుక్స్ పట్టి సైడు తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టేసి ఇలా 2 ఫింగర్స్ని ఇలా ఉంచేసేయండి ఈ షోల్డర్స్ మీద. ఆ తర్వాత ఇలా సర్దుకుంటూ హైట్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కు ఖర్చు కోసం. రౌండ్ చెక్ చేసుకుంటే చూడండి నాకైతే సరిపోయింది. ఈ లైన్ కాదు, మనకు ఈ లైన్ వచ్చేసి తర్వాత కొంచెం ఎక్స్ట్రా కూడా వచ్చింది కదా, 1 ఫింగర్ అంతా మనకి ఎక్స్ట్రా అయితే వచ్చింది. కొంచెం కిందికి ఇలా మార్క్ వేసేస్తుందా. తర్వాత మళ్ళీ చెక్ చేయండి. మళ్ళీ చెక్ చేసి చూస్తే కరెక్ట్గా వచ్చింది. కొంచెం ఎక్స్ట్రా మెడ పీస్ ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా వచ్చేసింది అంతే. ఆ తర్వాత చెస్ట్ హైట్ చూసేసుకోవడానికి ఇలా బ్లౌజ్ని ఇలా వేసేసుకోండి. బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి ఈ పాయింట్, ఈ టక్స్ పాయింట్ని అలాగే ఈ షోల్డర్ని ఈక్వల్గా ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఎక్కడికైతే స్టిచ్ ఉందో అక్కడికి ఒక మార్కు, అలాగే ఖర్చు కోసం ఒక మార్కు అంతే. నేను ఎగ్జాక్ట్గా ఇలాగే పెట్టేసేయాలి. నేనైతే ఫ్రంట్ పార్టు పెంచమన్నారు కాబట్టి నేను ఇంకా కొంచెం కిందికి మార్క్ వేసేస్తున్నాను. ఇలా 1 ఇంచ్ పెంచేసుకుంటున్నాను. లేదు అంటే మీరు ఎగ్జాక్ట్గా ఇలా ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ వేసేసేయండి. నేనైతే ఇక్కడ కిందికి పెంచేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ 1 ఫింగర్, ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఖర్చు వదిలేసి ఇలా క్రాస్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి 1 మార్కు టక్స్ కోసం, క్రాస్ బెల్ట్ ఖర్చు కోసం ఇలా 3 మార్కింగ్స్ వేసేసుకుంటాం కదా మనం మామూలుగా. నేనైతే ఇక్కడ ఎంతైతే ఖర్చు పెంచానో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెంచేసి ఇలా మార్క్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ పాయింట్ని ఇలా కలిపేసేయండి అంతేగా. ఆ తర్వాత లోతు ఒకటి తీసేసేయండి, అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఇలా లోతు తీసేసేయడమే. ఆ తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకోవడం. ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం వచ్చేసి 5 పాయింట్స్ ఇందులో చేంజ్ చేసుకోవాల్సింది. అందుకని నేను మీకు అర్థం కావాలని క్లియర్గా చెప్తున్నాను. 5 పాయింట్స్, ఎలాంటి కన్ఫ్యూజన్ కాకండి. ఆ తర్వాత ఇక్కడ హుక్స్ పట్టి కాజా కోసం లైన్ వేసేసేయండి అంతేగా. ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవడమే. ఇక్కడ మామూలుగా ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసేయండి ఫిట్టింగ్ కోసం. మన వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి వీడియో నచ్చితే, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్. నేనైతే టక్స్ గురించి స్టిచ్చింగ్లోనే చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్. ఇక్కడ వచ్చేసి చిన్న టక్స్ పెట్టేసేయండి, కట్స్ పెట్టేసేయండి ఇలా.
అంతే ఇక ఫ్రంట్ పార్ట్ కటింగ్. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ క్రాస్ బెల్ట్లు వస్తాయని చెప్పాను కదా, నేను హైట్ మాత్రమే తీసేసుకుంటున్నాను. హైట్ తీసేసుకోండి. ఇక ఈ క్రాస్ బెల్ట్కి అయితే వేరే సపరేట్గా నేను క్లాత్ ఏమి యాడ్ చేయడం లేదు. దీన్ని ఇలాగే ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక కటింగ్ వచ్చేసి అంతే అండి. మిగిలిన క్లాత్లో ఖాజా పట్టి ఉక్స్ పట్టి కట్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి.